దుర్గమ్మ భక్తులను దీవించుమా. అగ్నినా దహ్యమానస్తు శత్రుमध्ये గతో రణే విషమే దుర్గే చైవ భయార్తా శరణం గతాః న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి యైస్తు భక్త్యా స్మృతా నూనం తే లక్ష్మీ మనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవేజుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా. అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఏది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చండీ హోమం అంటారు. అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు. ఏ హోమమైనా గొప్పదే, నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి, సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు. చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క చండీ హోమంలో మాత్రం అన్నీ పచ్చి పదార్థాలే పడతాయి. ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు. అలాగే ఒక్కొక్క అధ్యాయం పూర్తయిన తర్వాత కామాక్షి మాతవే కరుణించే తల్లివే మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే శరణంటూ నిలిచానే పదమంటి వేడానే అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే తల్లి శాంతించు నన్ను దీవించు సుమంగళి వరమివ్వు మాత చూపే రవి కిరణం భూమే శశిబింబం చిరునగవ